ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, ఇప్పటి వరకు కూడా మరి బైబిల్లో నుండి చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకున్నామండి. అలాగే రెండవ అంశంగా పాపానికి బానిసైన సంసోను చరిత్ర అనే దాని గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందామండి. పాపానికి బానిసైన సంసోను చరిత్ర. ప్రియమైన దేవుని వల్లారా, ఈ సంసోను గారి గురించి మనం గత కాలంలో అంతకుముందు అనేక సార్లు మనం చెప్పుకున్నామండి. పాపానికి బానిసయ్యాడు, మరి అతను ఏ విధంగా పాపాలలో పడిపోయాడు అనే విషయాల గురించి మనం నేర్చుకున్నాము. ఈరోజు సరికొత్త విధానంలో, అంటే మనకి ఇంకా ఏదైనా సంసోను గారి గురించి తెలియని విషయాలు ఉంటే అవి ఈరోజు మనం నేర్చుకుందామండి. ప్రియమైన దేవుని వల్ల ఈ సంసోను గారు ఏ వంశానికి చెందినవారండి? దాను వంశానికి చెందినవాడండి. సంసోను అనే మాటకు అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం అండి. సంసోను అంటే ఏంటండి? సంసోన్ అనే మాటకి అర్థము సూర్యుడు. అంటే సూర్యుని యొక్క స్వభావం ఏంటంటే వెలుగునిచ్చేవాడు, లోకానికి వెలుగునిచ్చేవాడు. అయితే ఈ యొక్క సంసోను గురించి మనకి ఏ గ్రంథంలో ఉంటుందండి? న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. అంటే సంసోను గారు కూడా ఎవరంటే న్యాయాధిపతి అండి. సంసోను కూడా న్యాయాధిపతి. మరి సూర్యుడు అనే అర్థమిచ్చే పేరును పెట్టుకున్న ఈ యొక్క సంసోను గారు తన యొక్క జీవితంలో ఆ వెలుగు అనేది లేకుండా మరి చీకటిలోనే పడిపోయి చివరికి చనిపోవడం అనేది జరిగిద్దండి. కాబట్టి ఉదాహరణకి మనకి ఏదైనా ఒక ప్రదేశంలో ఉంటే మనం ఏమైనా పాపం చేస్తామేమో, మన యొక్క భక్తి జీవితానికి ఆటంకం కలిగిద్దేమో అన్నప్పుడు అక్కడి నుంచి ఏం చేయాలండి? వెళ్ళిపోవాలి. దేవుడు కూడా బైబిల్ ఏం చెప్తున్నారంటే జారత్వమునకు దూరంగా పారిపోండి. పారిపోండి అని ఎందుకు చెప్తున్నారంటే అక్కడ ఉంటే ఏదో నువ్వు తప్పు చేస్తావు, ప్రమాదం, కాబట్టి అక్కడి నుండి వెళ్ళిపోండి అని దేవుడు చెప్పడం కూడా జరుగుతుందండి. కాబట్టి ఉదాహరణకి ఏదైనా ఒక వీధిలో ఒక కుక్క, పిచ్చి కుక్క లాంటి తిరిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఏరియాలోకి రాము, ఆ పక్క నుండి వేరే సందులో నుండి మనం వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలాగే ఏదైనా ఒక చోట ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్నప్పుడు దానికి దూరంగా వెళతామండి. దానికి దూరంగా వెళతాం. ఎందువల్లంటే దానివల్ల ప్రమాదం అని మనకు తెలుసు కాబట్టి మనం దూరంగా వెళుతూ ఉంటాం. ఇప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ వల్ల మన యొక్క శరీరానికి, అంటే దానివల్ల కలిగే నష్టం కంటే మనం గనక పాపాన్ని అందించుకుంటే దానివల్ల ఇంకా ఎక్కువగా నష్టం, శరీరపరంగా కానీ ఆత్మీయ పరంగా కానీ ఇంకా ఎక్కువగా మనం నష్టపోవడం అనేది జరిగిద్దండి. కాబట్టి మనలో కూడా ఏ బలహీనతలు ఉన్నాయో అనేది ఎవరికి తెలిసిద్దండి? ముందుగా మనలో ఏ బలహీనత ఉన్నాయో అనేది మనకే తెలిసిద్దండి. మనకి తర్వాత ఎవరు తెలిసిద్దంటే దేవునికి తెలిసిద్ది. కాబట్టి అలాంటి బలహీనత విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఒకసారి మనం న్యాయాధిపతుల్లో గ్రంథంలోకి వెళితే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం.
సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతుకు వెళ్ళి అక్కడ ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచాను. ఇక్కడ సంసోను గారు ఎక్కడికి వెళ్ళారంటే తిమ్నాతు అనే ఊరికి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారండి? తిమ్నాతు అనే ఊరికి వెళ్ళి అక్కడ ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక ఆమెను చూచాడండి. చూసి ఏం చెప్తున్నారు? అతను తిరిగి వచ్చి, అంటే తిమ్నాతుకు వెళ్ళాడు. ఆ యొక్క తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక అమ్మాయిని చూశాడు. అమ్మాయిని చూసిన తర్వాత ఆ విషయాన్ని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి చెప్తున్నాడు. అప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, చదవండి. వారు అంటే తల్లిదండ్రులకు చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే చదవండి. నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలో కానీ స్త్రీలు లేరనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి ఒక కన్యకను తెచ్చుకున్నటకు చాలండి వెళ్ళుచున్నావని చెప్తారండి. ఇదేంట్రా బాబు, నీ యొక్క స్వజనుల్లో కానీ మా జనుల్లో ఎవరు కూడా ఆడవాళ్ళు లేరని నువ్వు అక్కడికి వెళ్ళావా? ఆ సున్నతి పొందని ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళావా అని తల్లిదండ్రులు ఇక్కడ చెప్తున్నారు. చెప్పేటప్పుడు మరి ఇక్కడ తల్లిదండ్రులు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వినాలి కదండి. వినలా. ఇక్కడ ఏంటంటే సంసోను కూడా మొండి పట్టుదల పడతాడండి. ఏమంటాడు? మీరు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాల్సిందే అన్నట్టుగా మొండి పట్టుదల అనేది పట్టడం కూడా జరిగిద్దండి. మనకి లోకాచారంగా కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. వివాహం చేసుకునేటప్పుడంట అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంట. 7 తరాలు మనకి ఏం చూస్తామండి? 7 కనీసం ఒక తరం అన్నా చూడాలి. మరి కొంతమంది ఏమనుకుంటారంటే పెళ్ళి అయిపోయిన తర్వాత నేను మార్చుకుంటానండి. ఒకవేళ అవిశ్వాసులు అనుకోండి, ఒకవేళ అవిశ్వాసులు విశ్వాసులు అనుకుంటే అలాంటి వాళ్ళని మనం చేసుకునేటప్పుడు కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే పెళ్ళి అయిపోయిన తర్వాత దారిలోకి వచ్చేస్తారులేండి, పెళ్ళైన తర్వాత మార్చుకుంటారని చెప్తారు. కాబట్టి సొలొమోను గారు ఉన్నారు, ఆయన 1000 మందిని భార్యలుగా చేసుకుంటారు. ఒక్కళ్ళన్నా మార్చాడండి? ఈయనే మారిపోయాడు తప్ప ఆ 1000 మందిలో ఒకళ్ళు కూడా మార్చలేదండి. చివరికి భార్యల చేతిలో కీలు బొమ్మ కింద మారిపోయాడండి. కాబట్టి అంటే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఎక్కువ మందిలో చూసుకుంటే చాలా మంది మార్చుకుంటూ అనుకుంటారు. అంటే ఎక్కువ మందిలో చూసుకోవాలి మనం. ఎక్కువ మందిలో చూసుకుంటే చాలా మంది ఏంటంటే మార్చుకుంటూ అనుకుంటారు, కానీ అన్నీ జరుగుతున్నాయి చెప్పండి? అన్ని విషయాలు మాత్రం జరగట్లా, ఎక్కడో రేరుగా మాత్రమే జరుగుతుంటాయండి. ఇంకా చూసుకుంటే ఇక్కడ సొలొమోను గారికి సంసోను గారికి పేరెంట్స్ ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ ఇస్తారు. అంటే చెప్తారు, అయ్యా ఇలా చేయడం కరెక్ట్ కాదు, నీ స్వజనంలోనే నువ్వు చేసుకోవాలి. ఆ ఫిలిష్తీయులు సున్నతి పొందిన వాళ్ళు మనకు విరోధులు, కాబట్టి వాళ్ళని చేసుకోకూడదు అని చెప్పినప్పుడు ఏమాత్రం కూడా వినలేదండి. ఏమాత్రం కూడా వినలా. అంటే దేవుడు ముందుగానే ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు తర్వాత ఫ్యూచర్లో ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచనాల్లో చూసుకుంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయం దగ్గర ఉన్నారు కదండి, 5వ వచనం చూడండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించు వచ్చును. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. సరే, సంసోను మళ్ళీ తల్లిదండ్రులతో కూడా మళ్ళీ తిమ్నాతుకు వెళ్ళేటప్పుడు
ఆ ద్రాక్ష తోటలు గుండా వెళ్ళేటప్పుడు, అంటే ఆ యొక్క ఏరియాలో ద్రాక్ష తోటలు అనేవి ఎక్కువగా ఉండేవాడి. మనకు ఇప్పుడు ఎలా అయితే వరి పొలాలు ఎలా ఉన్నాయో అలాగే ఆ సంసోను గారు ఆ యొక్క ఫిలిష్తీల ప్రాంతమైన తిమ్నాతి వెళ్ళేటప్పుడు ఆ ఏరియాలో ద్రాక్ష తోటలు, ఆ ద్రాక్ష తోటలు గుండా వెళ్ళేటప్పుడు ఏమొచ్చిందండి? మేకపిల్ల అండి. ఒక కొదమ సింహము ఎలా వచ్చింది? గాండ్రించు బొబ్బరించుతూ వస్తే ఈయన ఏం చేశారు? దానికి ఏమీ భయపడకుండా ఒక మేక పిల్లను, అంటే ఎంత సింపుల్గా దాన్ని చంపేశాడు చూడండి. ఒక మేక పిల్లను చీల్చినట్టుగా అతని చేతిలో ఏమీ లేకపోయినా కూడా చాలా సింపుల్గా దాన్ని చంపడం అనేది జరిగిందండి. ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే సంసోను చాలా బలవంతుడు, ఈ కోణంలోనే మనం చెప్పుకుంటూ ఉంటామండి చాలాసార్లు. అంటే దేవునాత్మ మరి అతనికి మంచి బలం ఉంది, దేవుడు బలాన్ని దయచేశాడు కాబట్టి ఈ విధంగా చేశాడు అని ఇదే కోణంలో మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రమాదం అనేది పొంచి ఉంది, ప్రమాదం జరిగిద్దని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నట్టుగా ఇక్కడ చెప్పడం అనేది జరిగిందండి. అంటే ఇక్కడ దైవం అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, మనకు ముందుగానే ఏదైనా తప్పు చేసేటప్పుడు దేవుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు చెప్తూ ఉంటాడు, దాన్ని మనం గ్రహించాలండి. ఇప్పుడు దేవుని శక్తి ఇక్కడ ఏంటంటే సంసోను చివరి కాలంలో చూసుకుంటే దేవుని శక్తిని అతని యొక్క జీవితంలో దుర్వినియోగం చేసుకున్నాడండి. దేవుడిచ్చిన శక్తిని ఏం చేశాడండి? దుర్వినియోగం చేసుకున్నాడు. ఉదాహరణకి ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తున్నారు కదండి, 4,000 ఇస్తున్నారు. మరి కొంతమందికి 6,000, 10,000 ఇలా డయాలసిస్ వాళ్ళకి ఇంకెక్కువ కూడా ఉందండి. ఈ పెన్షన్ ఇచ్చినప్పుడు దేనికి ఇస్తున్నారు? వాళ్ళ యొక్క వృద్ధాప్యంలో వాళ్ళ యొక్క అవసరాలకి, ఏదైనా హాస్పిటల్ ఖర్చులకి ఉపయోగపడతాయని ఆయన ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ ఇచ్చిన తర్వాత ఈ యొక్క పెన్షన్ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారా? కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క డబ్బులు మరి వేరే వాళ్ళ యొక్క పిల్లలు కానీ ఎవరైనా తీసేసుకొని వాళ్ళు తాగుడికి కానీ సిగరెట్లకు కానీ ఈ విధంగా దుర్వినియోగం చేసుకున్నారు అనుకోండి, ఆ తప్పు ఎవరిదే? చంద్రబాబు గారి తప్ప కాదండి. ఆయన ఇచ్చాడు, కానీ వీళ్ళే ఆ యొక్క డబ్బుని సద్వినియోగం అనేది చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఇక్కడ సంసోను విషయంలో కూడా చూసుకుంటే ఆయన ఇంకా ఏం చేశాడో చూసుకుంటే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూసుకుంటే అక్కడికి వెళ్ళి అంటే తిమ్నాతుకి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. ఏం జరిగిందండి? ఆ స్త్రీతో అంటే అంతకుముందు కాలం చూశాడు కదండి, అదే విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పాడు కదా. మళ్ళీ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఆ స్త్రీ మాట్లాడినప్పుడు ఏం కలిగిందంట? ఇష్టం కలిగిందంటండి. మరి ఇష్టం కలిగినప్పుడు ఇంకా ఎవరే చెప్పినా కూడా వినరండి. ఇక్కడ కొంతమంది కూడా ఏంటంటే కొంతమంది ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. పక్కన వాళ్ళు ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు ఫోన్ ఆపుతాడో, ఎప్పుడు మనతో మాట్లాడుతానో ఎదురు చూస్తూ ఉంటారు. ఆడు అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, అరగంట అయిపోద్ది, గంట అయిపోద్ది, ఆడు ఎక్కడ అడిగేస్తున్నాడో తెలియదు, అది చెట్టు కొమ్మను తుంచుతాడు, అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆడు ఎక్కడ అడిగేస్తాడో, పేళ్ళు అడిగేస్తాడో ఏమి కూడా తెలియకుండా అదొక మాయలో పడిపోయినట్టుగా ఉంటాడండి. కాబట్టి ఇక్కడ సంసోను గారు కూడా ఇష్టం కలిగింది కాబట్టి ఏదేమైనా సరే చేసేసుకోవాలి అని డిసైడ్ అయిపోయాడండి. 8వ వచనం చూడండి. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా, అంటే కొంతకాలం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకే ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరంలో తేనెటీగల గుంపును తేనెయు కనపడగా. తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ అదే మరి అది రూట్ అదే కదండి. మన ఏలూరు వెళ్ళాలంటే ఎప్పుడు కూడా ఒకే రూట్లో వెళ్తామా? మ్యాక్సిమం మన అడ్డోడు కూడా వెళ్తూ ఉంటాం. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ అదే రూట్లో ఆయన వెళ్ళేటప్పుడు గతంలో ఆయన వచ్చినప్పుడు ఏం చేశారంటే కొదమ సింహాన్ని చంపారు కదా. కొంతకాలమైన తర్వాత అది యొక్క డెడ్ బాడీ
అంటే ఆ యొక్క కళేబరం కుళ్ళిపోదు కదండి. కుళ్ళిపోయిన తర్వాత అందులో ఏం పట్టిందంట? తేనె పట్టు. అందులో ఏం పట్టిందండి? తేనె పట్టు పట్టింది. మరి తేనె పట్టు జనరల్గా ఏ వేప చెట్టుకో, ఏ మర్రి చెట్టుకో, లేదా ఏదైనా దొంగలకో, ఇలా ఒక పాడిపోయిన ఇళ్ళలో ఏదైనా దొంగల్లాగా ఉంటాయి కదండి, అలాంటి చోట్ల తేనె పట్టు అనేది పడుతుందండి. కానీ ఇక్కడ ఎక్కడ పట్టింది? సింహం యొక్క కళేబరంలో. మరి ఈయన ఆల్రెడీ ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయుడు డెడ్ బాడీని కూడా ముట్టుకోకూడదు, అవునండి. ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 6వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టకూడదు. ఏ శవాన్ని ముట్టకూడదు అంటండి. అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీలో కూడా కింద వచనంలో రాయబడి ఉంటుందండి, వాళ్ళ సహోదరులు కానీ అసలు ఎవరి ఏ డెడ్ బాడీని కూడా ముట్టకూడదు. మరి ఈయన నాజీరు చేయబడిన వాడు, అంతే కదండి, నాజీరు చేయబడిన వాడు. కాబట్టి అసలు ఈయన ఆ డెడ్ బాడీని కూడా ముట్టుకోకూడదు. అలాంటిది ఈయన ఏం చేశాడు? ఆ సింహపు కళేబరంలో తేనె పట్టు చూసి ఆ తేనెని ఈయన తింటూ తర్వాత ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ తండ్రులకి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఆ యొక్క తేనె ఎక్కడి నుంచి తీసాడు అనేది తల్లిదండ్రులు చెప్పలా. నేను ఇలా సింహపు యొక్క కళేబరంలో తేనె పట్టు దొరికిందమ్మా అని చెప్పాడండి, చెప్పలా. వాళ్ళు చెప్తే తూను ఊసేస్తారు కూడా. అసలు ఆ సింహపు కళేబరంలో పట్టడం ఏంటి తేనె? విచిత్రంగా ఆ తేనెని ఈయన తినడం ఏంటి? సరే, అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు ముందుగానే ఇక్కడ సంసోను గారిని హెచ్చరిస్తూ ఉన్నారు, కానీ అది ఆయన ఇంకా అర్థం కాలేదండి. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలండి. ఇక్కడ జారస్త్రీ పెదవుల నుండి తేనె కారెను, దాని నోటి మాటలు. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారెను, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. అంటే ఏంటంటే అర్థం? ఇక్కడ మాటలు ఎలా ఉన్నాయి? మాటలు తేనెలాగా. అంటే ఆ స్త్రీ అంత అతనికి ఇష్టము కలిగింది అంటే ఆ మాటలు ఎలా ఉన్నాయండి? తేనెలాగా ఉన్నాయి. కాబట్టి అతనికి బాగా ఇష్టం అనేది కలిగింది. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు, దేవుడు ముందుగానే చెప్తున్నారు, జారస్త్రీ పెదవుల నుండి తేనె కారెను, ఆమె యొక్క మాటలు ఎలా ఉంటాయంట? నూనె కంటెను నునుపైనవి. ఇక్కడ సంసోను గారు తేనెను తీశారు. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందండి? ఇందులో నుండి తీశారు, బ్యాక్గ్రౌండ్ బాగోలా, కళేబరంలో నుండి తీశాడు. కళేబరంలో ఏదైనా తేనెపట్టు లాంటిది ఉంటే మనం తీస్తామండి, మామూలుగా తీయం. ఏదో ఒక చెట్టుకి, వేప చెట్టుకో లేకపోతే మర్రి చెట్టుకో ఏదన్నా తేనెపట్టు పడితే మనము దాన్ని యొక్క తేనె తీగలన్నీ కింద ఒక మంట పెట్టి తేనె తీగలన్నింటినీ కూడా వెళ్ళగొట్టేసి ఆ తేనెపట్టు మనం తీసుకుంటాం. ఈ విషయాలు కూడా ఇక్కడ సింహపు కళేబరంలో నుండి తీసినప్పుడు ఈ విషయాన్ని కూడా ఎవరికి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంట? తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు చెప్తే ఇదేంటో ఏదో కొద్దిగా తేడా ఉంది, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, మనం చేసేది తప్పని ఏమైనా హెచ్చరిస్తారేమో అని మళ్ళీ ఈయన యొక్క వివాహానికి ఆటంకం చెప్తారేమో అనే ఉద్దేశంతో ఇతను ఏం చేశారండి? తల్లిదండ్రులు కూడా ఏమీ కూడా చెప్పలేదని. అంటే బ్యాక్గ్రౌండ్ బాగా ఇక్కడ తేనె చూడడానికి బాగానే ఉంది, కానీ తేనె ఉన్న యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది బాగోలేదని. అంటే దేవుడు ముందుగానే ఇక్కడ ఫ్యూచర్లో జరగబోయే ప్రమాదాల గురించి ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నాడు కానీ ఈయన ఇంకా దేవుని యొక్క మాటలు ఇంకా అర్థం చేసుకోలేదండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా పెళ్లి చూపులు వెళ్ళినప్పుడు కూడా చూసేటప్పుడు ఏంటంటే మామూలుగా బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలండి. అంటే అన్నీ తెలుస్తాయి అంటారా? అన్నీ కూడా తెలియవు.
తర్వాత ఏంటంటే సరే మొత్తం మీద ఈయన పెళ్ళవడం అనేది జరిగింది. పెళ్ళైన తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక విప్పుడు కథ అనేది చెప్పడం అనేది జరిగిద్దండి. సంసోను గారు అక్కడ ఫిలిస్తీన్లకు ఏం చేస్తారు, ఒక విప్పుడు కథ వేయడము, దానికి భావం చెప్పమని అడగడం అనేది జరిగింది. ఇదంతా కూడా మనం అంతకుముందు నేర్చుకున్నాం కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నా. అలాగే విప్పుడు కథ వేసినప్పుడు వాళ్ళు చెప్తారండి, చెప్పలేరు. వాళ్ళు చెప్పలేనప్పుడు వాళ్ళు మళ్ళీ సంసోను యొక్క భార్య దగ్గరికి వచ్చి ఏం చేస్తారండి, అడుగుతారు, మీ ఆయన ఇలా ఒక విప్పుడు కథ వేశారు, మమ్మల్ని అవమానపరచడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా, నీవు గనక విప్పుడు కదా భావం చెప్పకపోతే నిన్ను కానీ ఈ యొక్క తండ్రిని కానీ మేము అగ్నిలో వేసి కాల్ చేస్తామని చెప్పినప్పుడు ఈ విషయం అనేది మరి సంసోను గారికి చెప్పాలిగా. ఆయన మంచి బలవంతుడు, మరి పంచి తవ్వడం గాడిద ఎముకతో 1000 మందిని చంపాడని తెలుసు, కొదం సింహాన్ని చంపాడు, మంచి బలం, ఇవన్నీ తెలుసు. అయినప్పటికీ చెప్పిందండి, ఈ విషయం అనేది మరి చెప్పలేదని. చెప్పకపోగా ఏం జరిగిందప్పుడు ఆమె మళ్ళీ బాధతో వచ్చి, మీరు నన్ను అవమానపరచడానికే నన్ను పెళ్లి చేసుకున్నారా అని ఎక్కువగా ఆయన్ని ఇంకా పద్దాక ప్రతిసారి అడిగేటప్పుడు ఇంకా తప్పక సంసోను చెప్పడం కూడా జరిగిద్దండి. కాబట్టి అలాగే మనం ఆది కాండంలో కూడా చూసుకుంటే ప్రారంభంలో అవ్వ దగ్గరికి ఎవరు వస్తారు మోసం చేయడానికి? అపవాది వచ్చినప్పుడు ఈ తోట చెట్టలో దేని ఫలములను కూడా మీరు మేము తినకూడదని చెప్పినప్పుడు ఇక్కడ సాతాను ఏమంటదంటే, మీరు చావనే చావరు, మీరు తింటే దేవతలు అయిపోతారు అని చెప్పినప్పుడు అవ్వ కూడా ఏం చేస్తుంది, నమ్మేస్తుంది. ఆ యొక్క తోట వృక్ష ఫలాల్లో ఆ యొక్క ఫలాన్ని, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని కోసి ఆమె తిని తర్వాత తన భర్త కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. అయితే ఈమె ముందుగానే ఆదాముకి చెప్పిందండి, ఫలానా ఒకడు వచ్చాడు, సాతాను అన్నవాడు వచ్చాడు, ఇలా చెప్పాడు, మీరు చావనే చావరు అని చెప్పాడు, ఈ తోట వృక్ష ఫలాల్లో దీన్ని కూడా మనం తినొచ్చు అని చెప్పారని అన్నప్పుడు ఆ విషయాలు ఏం చెప్పలేదండి. చెప్పకుండా డైరెక్ట్గా అది నమ్మి కోసి ఆమె తిని తన భర్తకు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ భర్తకు ముందే చెప్తే ఏం జరిగి ఉంటుంది, ఒకవేళ ఏం జరిగేదో తర్వాత మళ్ళీ ఇప్పుడు తినకపోతే ఎలా ఉండేది జీవితం అనేది చూసుకుంటే మళ్ళీ కొద్దిగా డిఫరెంట్గానే, ఇలా మాత్రం ఉండేది కాదు. ఇక్కడ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క సంసోను గారు తన భార్య చెప్పిన పద్దాకు విసిగిస్తుంది కదండి, మొత్తం మీద నిజం చెప్పేయడం, ఇప్పుడు కదా భావం చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఈ యొక్క విప్పుడు కథ చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు, 30 జతల సన్నపు నార వస్త్రములు ఇస్తారని చెప్తారు కదా. దానికోసం ఏం చేస్తారు, మళ్ళీ కొంతమందిని చంపి వాళ్ళ దగ్గర ధనాన్ని తీసుకుని మళ్ళీ ఆ 30 మందికి ఇవ్వడం కూడా జరిగిద్దండి. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత ఏం జరిగిద్దంటే సంసోను అక్కడి నుంచి అలిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తర్వాత ఏం జరిగిద్దంటే సంసోను గారు అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడండి అలిగి వచ్చిన తర్వాత ఏం జరిగిద్దంటే ఇతని యొక్క భార్యని అతని బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళకి అతని తండ్రి ఇవ్వడం అనేది జరిగిద్దండి. అంటే శుభమాని పెళ్లి చేసుకుని ఒక వారం అయిందో ఒక నెల అయిందో తెలియదు, పెళ్లి మొత్తం ఏమైపోయిందంటే పెటాకులు అయిపోయింది. భార్య వేరే వాడికి ఇవ్వడం అనేది జరిగింది, అంటే వేరే పెళ్లి అయిపోయింది. తర్వాత సంసోను మనసంతా కూడా బాధపడి అక్కడి నుంచి
వెళ్ళిపోవడం అనేది జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఇతని యొక్క మనసు అనేది ఇంకా ఇప్పటికీ తప్పు మీద తప్పు జరిగిపోయింది, నా తల్లిదండ్రుల మాట వింటే బాగుండేది అని అనుకోలేదండి. తర్వాత ఏం చేస్తారంటే దెలీలా దగ్గరికి, నెక్స్ట్ అధ్యాయం చూడండి, 16వ అధ్యాయము 4వ వచనంలో, పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలాను స్త్రీను మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో ఇదంతా మీకు తెలుసండి. మొత్తం మీద ఎక్కడికి వచ్చారండి? సంసోన్ గారు ఎక్కడికి వచ్చారు? దెలీలా దగ్గరికి రావడం అనేది జరిగిందండి. దెలీలా అనే పేరుకి అర్థం ఏంటంటే, దెలీలాలో లీలా ఉంది కదండి, దెలీలా అంటే చీకటి, లైలా అంటే ఏంటంటే చీకటి. ఈయన పేరుకి అర్థం ఏంటి? వెలుగు, వెలుగు. ఈ దెలీలా అనే పేరుకి అర్థం ఏంటి? చీకటి. అంటే పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు మ్యారేజ్ జరిగేటప్పుడు బ్యానర్లు కడతారు కదా, వరుడి పేరు వధువు పేరు, రావణాసురుడు వర్సెస్ సీత అని పెడతారండి. అలా ఉంటే ఇదేంటి కొద్దిగా తేడాగా ఉందని అనుకుంటారా? యెజబెలు వర్సెస్ ఏలియా. ఏలియా గారిని చంపడానికి చూసింది ఎవరండి? యెజబెలు. ఆ యెజబెలుకు భయపడి ఏలియా గారు కూడా పారిపోవడం కూడా జరిగిద్దండి. కాబట్టి ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా, పేరులోనే పూర్తి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వదు. అయినప్పటికీ కూడా ఇక్కడ సంసోన్ గారు ఆ దెలీలా దగ్గరికి వెళ్ళి ఆమెకి బానిస అయిపోవడం కూడా జరిగిద్దండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొదటి 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చాలండి, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? అలాగే అవిశ్వాసతో విశ్వాసికి జోడెక్కడది? అంటే ఇలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అంటే అవిశ్వాసి విశ్వాసి జోడుగా ఉండకూడదు. అలాగే వెలుగు చీకటికి ఈ రెండు కూడా పొత్తు ఎక్కడది అని, అంటే ఇవి రెండు కూడా కలిసి ఉండకూడదు అని, అంటే రెండు కూడా పూర్తి వ్యతిరేకం. కాబట్టి వీటికి అసలు పొత్తు అనేది కుదరదు కదా, మ్యాచ్ అవ్వదు కదా. కాబట్టి అంటే ఇక్కడ అసలు తిమ్నాతు అనే ప్రాంతమే ఏంటంటే బేస్తులుండే ప్రాంతం అండి. తిమ్నాత్ అనే ప్రాంతం ఎలాంటిదండి? ఆది కాండంలో కూడా చూసుకుంటే మన యోధా గారు ఉన్నారు కదా, యోధా గారు మరి తామారుతో వెళ్ళినప్పుడు ఏ ప్రాంతం ఉంటుంది? తిమ్నాత్ అనే ప్రాంతం అండి. ఆ ప్రాంతమే తిమ్నాత్ అంటే అక్కడ ఎక్కువగా వేసులుండే ప్రాంతము. కాబట్టి ఇక్కడ సంసోను కూడా ఎక్కడికి వెళ్ళాడంటే తిమ్నాతుకి వెళ్ళాడు. సంసోను కూడా తిమ్నాతుకి వెళ్ళాడు. మరి అక్కడ ఉన్న స్త్రీనే వివాహం చేసుకోవడం కూడా జరిగింది. అలాగే తర్వాత అదంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ దెలీలా దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి చివరికి సంసోను గారు ఏం సాధించారండి? మంచి పరాక్రమశాలి. మరి అతని యొక్క బలాన్ని దేనికి ఉపయోగించాడు? ఆయన న్యాయాధిపతిగా ఇశ్రాయేలుకి ఎంతకాలం న్యాయాధిపతిగా ఉంటాడండి? 16వ అధ్యాయం చివరిలో చూడండి, 16వ అధ్యాయం చివరి వచనంలో, అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా అంటే న్యాయాధిపతిగా ఉన్నాడండి. ఎన్నేళ్ళండి? 20 సంవత్సరాలు ఇశ్రాయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. మా సంసోను వస్తాడు, మమ్మల్ని ఏలడానికి వస్తాడని వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు.
కానీ సంసోను రాలేదండి. సంసోను రాలేదు. చివరికి ఏ కళ్ళతో అయితే ఆయన పాపం చేశాడో అదే కళ్ళని ఆ యొక్క ఫిలిష్తీన్లు ఏం చేశారండి, ఆ యొక్క కళ్ళని ఓడపీకేయడం కూడా జరిగిందండి. కాబట్టి ఇక్కడ దేవుడు హెచ్చరించేటప్పుడు 3 సందర్భాలు ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుందండి. ఒక సింహాన్ని పంపించినప్పుడు హెచ్చరిక, అలాగే సింహములో అంటే తల్లిదండ్రుల హెచ్చరిక ఉంది, ఇంకా సింహములో తేనెపట్టు అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్, అదొక డెడ్ బాడీ, అందులో తేనెపట్టు, అక్కడ కూడా దేవుడు హెచ్చరించాడు. అలాగే దెలీలా, ఈ విషయంలో కూడా దెలీలా అంటేనే చీకటి. ఇలా దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు పట్టించుకోలేదండి. చివరికి ఇశ్రాయేలుకి రక్షకుడుగా ఉండాల్సిన సంసోను అతన్నే రక్షించుకోలేకపోతాడండి. అతన్నే రక్షించుకోలేక చివరికి చనిపోవడం కూడా జరిగిందండి. కాబట్టి ఈ యొక్క అంశం ద్వారా పాఠం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే పాపానికి బానిసైన సంసోను చరిత్ర. అంటే దేవుడు హెచ్చరించేటప్పుడు మనం కూడా ఆ యొక్క హెచ్చరిక మాటలు విని మన యొక్క జీవితాలు ముందుగానే ఆ హెచ్చరిక మనం లోబడి బ్రతికినప్పుడు మరి మన యొక్క జీవితాలు కూడా బాగుంటాయి. ఆ విధంగా మనమంతా దేవుని యొక్క మాటలు వింటూ వాక్య ప్రకారం జీవించేవారిగా మనమంతా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, అనేక ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు కూడా పాపానికి బానిసైన సంసోను చరిత్ర అనే అంశాన్ని గురించి కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా పాపానికి బానిసగా మారకుండా నీకు లోబడి నీ యొక్క వాక్య ప్రకారం దాన్ని జీవించేవారిగా ఉండటానికి సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలని కోరుతూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.